మననే అర్థం చేసుకున్న భార్య వచ్చింది అనుకో అన్న, 4 ఇళ్ళల్లో అడుక్కొని తినైనా బతకొచ్చు. కానీ అహంకారం భార్య వచ్చింది అనుకో, అంబాన్ లాంటోడు గిట్ట సన్యాసంలో కలవవలసి వస్తుంది. వావ్. అదే డైలాగ్ అన్న నన్ను వైరల్ చేసింది. ఓకే. అది వాస్తవానికి గిట్ట నిజం. సో డైలాగ్ల వరకే నీ లైఫ్ బాగుందా, లేకపోతే డైలాగ్ వెనకాల కూడా నీ లైఫ్ అలాగే ఉందా? డైలాగ్ వెనుక కూడా నా లైఫ్ చాలా బాగుందన్న. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? నేను అరేంజ్ మ్యారేజ్ అన్న. అవునా? అంటే టిక్టాక్లో ఉన్నప్పుడు నీకు చాలా ప్రపోజల్స్ వస్తుండే కదా? వస్తుండే, ఇప్పటికి గిట్ట వస్తూనే ఉన్నాయి. చాలా మంది టిక్టాక్లో పరిచయం అయి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అవును, అట్లున్నారు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా పరిచయం అయి పెళ్ళిళ్ళు చేసుకున్న ఉన్నారు. సో నీది అరేంజ్ మ్యారేజా? నాది అరేంజ్ మ్యారేజ్ అన్న. మ్యారేజ్ లైఫ్ హ్యాపీ కదా? ఇప్పుడైతే హ్యాపీ అన్న నాది. కెమెరాలు ఆఫ్ చేపిస్తాను, నిజం చెప్పు. అరే నువ్వు ఎట్లా అడిగినా హ్యాపీ అన్న. మా వైఫ్ చాలా అర్థం చేసుకుంటుంది అన్న. ఇంకో కంటెంట్ చెప్పనా నీకు, నేను తీసే ప్రతి వీడియో గిట్ట మా వైఫే తీస్తుంది. ఓ, మా వైఫ్ పేరు హరిప్రియ. మా వైఫే తీస్తుంది ప్రతి వీడియో. ఇంకోటి, నేను కొట్టే డైలాగులు కొన్ని ఆమెనే చెప్తుంది నాకు, ఈ డైలాగ్ కొట్టు అని. ఓకే. ఇంకోటి, నేను పెట్టే సాంగ్స్ డైలాగ్ కొట్టిన తర్వాతకి సెలక్షన్ గిట్ట ఆమెదే. ఓ, ఇంత మంచి ఎంకరేజ్మెంట్. ఎప్పుడు అనలేదా ఇలాంటి డైలాగులు ఎందుకు, ఇవన్నీ టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు, మనం మంచిగా పని చేసుకుని మంచిగా ఉందాము? ఎప్పుడు లేదన్న, చేయమని చెప్పి మనం తప్పు చేయట్లే కదన్న. మనకు ఆ సపోర్టింగ్ ఉంది, నాకు అది చాలు, దేవుడిచ్చిన వరం అది. సో మా వదిన మా కామెంట్స్ చదువుతుంటుందా? 100%. ఇప్పుడు ఎవరైనా లవ్ యూ అని మెసేజ్ పెట్టిరు అనుకో కామెంట్, అప్పుడు రియాక్షన్ ఏంది వదినది? రియాక్షన్ ఏమి ఉండదన్న. పెట్టిరు లవ్ యూ టు అని పెడితే చూస్తారు, నవ్వుకుంటారు. అంటే చాలా ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఉంటారన్న, మామూలుగా వాళ్ళకి గిట్ట వస్తుంటాయి, వాళ్ళకి గిట్ట అట్లా అనుకోవచ్చు. అది అర్థం చేసుకుంటుంది కాబట్టి ఏం నవ్వుకుంటుంది, అడుగుతుంది తెలిసిన వాళ్ళ అని. అరే ఉంటే డౌట్ ఉంటే చేసేసుకో అని చెప్తాను నేను. కానీ సో నీ ఫోన్ ఎప్పుడన్నా అడిగితే ఇవ్వకుండా ఉన్నావా వదినకి? లేదన్న, ఇచ్చేస్తాను నేను. మనము తప్పు చేయనప్పుడు ఫోన్ ఇచ్చేస్తాను నేను, చూసుకో అని చెప్తాను. ఓకే. సో అమ్మ నాన్న ఏం చేస్తుంటారు అన్న? వ్యవసాయమే అన్న, అమ్మ నాన్న వ్యవసాయమే చేస్తారు, ఊరు రైతు కుటుంబం. ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ అయింది ఇన్స్టాగ్రామ్ తీయంగానే నాకు బిగ్ బాస్కి పంపించండి, నాకు జబర్దస్త్కి పంపించండి. వీళ్ళకి నిజంగా మైండ్ ఉందా, లేకపోతే కావాలంటే చేస్తారంటావా? టైం రావాలన్న దేనికైనా. ఒకటి చేసినా ఇంకోటికి అదే దారిలో పోదాం అంటే ఎట్లా అవుతుంది అన్న. ఒకటి బిజినెస్ పెడితే అదృష్టం కలిసి వచ్చి పైకి లేస్తాడు, ఒకటి బిజినెస్ పెడితే అదృష్టం కలిసి రాక లోపలికి పోతాడు. ఏదున్నా గీత చక్కగా ఉండాలి. ఓకే. అన్నదమ్ములకు సంబంధించిన ఒక డైలాగ్ కొట్టినావు. సో అన్నదమ్ముల మీద, అనుబంధం మీద నీ ఒపీనియన్ ఏంది? అన్నదమ్ముల మీద ఒపీనియన్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఒకలంటే ఒకరు ప్రాణం ఇయ్యనికి రెడీ ఉంటారన్న. అన్న మీద కూడా వచ్చిందంటే తమ్ముడు ఊకోడు, తమ్ముని మీద కూడా వచ్చిందంటే అన్న ఊకోడు, వాళ్ళ సంగతి చూసే వరకు ఊకోడు. కానీ పెళ్ళిళ్ళు కాగానే ఏమవుతుందో తెలియదు అన్న, వీళ్ళే పగోళ్ళు అయిపోతారు. అప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్న ఆస్తులు ఉంటాయి, ఇల్లులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అప్పుడు రావు కొట్లాటలు, పెళ్ళిళ్ళు కాగానే కొట్లాటలు వస్తాయి. ఎందుకు వస్తాయో అర్థం కాదు. వచ్చిన భార్యలు ఏమన్నా చిచ్చు పెడతారంటావా? భార్యలు పెడతారంటే మనం ఎట్లా చెప్పలేము కదన్న. ఇప్పుడు భార్యలు పెడినా కానీ మగోని మైండ్ సెట్ ఉండాలన్న. పెడతారు భార్యలు అన్నప్పుడు చెప్తారు మనకి ఇంత కావాలని, కానీ మన మైండ్ సెట్ గిట్ట ఆలోచించాలి కదా. అది ఆలోచిస్తేనే మంచిగా ఉంటుంది. నీతో డైలాగ్ చాలా బాగా నచ్చింది నాకు. పెళ్ళికి ముందు అల్లునికి, పెళ్లి కొడుకుకి తాగుడు అలవాటు ఉందా, తాగుడు అలవాటు, ఆ డైలాగ్ కొట్టావు ఒకసారి. అదే అన్న, వాస్తవానికి నిజమే, అది డైలాగ్ కాదు నిజం అన్న. నీకు పెళ్ళికి ముందర పెళ్లి చూపుకు పోయినప్పుడు అల్లునికి మంద అలవాటు ఉందా, పిల్లగానికి ఏమైనా మంద అలవాట్లు ఉన్నాయా, చెడు అలవాట్లు ఉన్నాయా అని చాలా మంది అడుగుతారు. వాస్తవానికి పెళ్ళి అయినాక ఇక అత్తగారింటికి పోయినప్పుడు వాళ్ళే మందు తీసుకొచ్చి పెడతారు. అది రియల్ అన్నది. మరి ఆయన దానికి అడిగేది ఎందుకు అర్థం కాదు. పెద్ద టైం గిట్ట వద్దు, 1 మంత్ ఇట్లా అయింది అనుకో కథ. నీ విషయంలో జరిగింది అది? నా విషయం నేను ఉన్నట్టు ఉంటాను నేను. మా మామ చాలా మంచోడు. అప్పటి నుంచి అయినా మా మామకు నేను ముందు నుంచే తెలుసు మా మామకు, మనం ఇంకా నటించే అవసరం లేదు. ఇంకోటి చెప్తానా, పెళ్ళి అయినాక కొంతమంది మొగోళ్ళు గిట్ట చాలా నటిస్తారు, ఫుల్ తాగుడు అలవాటు ఉంటుంది. మరి పెళ్ళి అయినా కొత్తలే నాకేం అలవాటు లేదు, నాకు నేను తాగాను, నేను తాగుతాను ఎప్పుడు అన్నా అంటారు. కరెక్ట్ ఒక 6 నెలలు తీరిందంటే మళ్ళీ అదే నుల్లి వస్తుంది ఇంట్లో, తాగి కొడుతుండు చేస్తుండు అని. ఇంకో విషయం, పెళ్లి చూపులకు పోయినప్పుడు అమ్మాయి గొంతు వింటే అదే కదన్నా. ఇప్పుడు నువ్వు చూడన్నా, పెళ్లి చూపులకు పోయినప్పుడు ఆమె ఒక్కసారి అలా అంటే ఫోన్ నెంబర్ తీసుకొని రపా ఫోన్లు కొట్టేసి మాట్లాడప్పుడు తీయ ఉంటాయి ఆమె మాటలు. మగోనికైనా సరే పెళ్ళైన 6 నెలలకు సంవత్సరానికి మాట్లాడితే నీకు కోపం వస్తుంటుంది. అది నిజమా కాదని ఆమె మాట్లాడితే నీకు కోపం వస్తుంటుంది. ఏం టాచర్రా నాయన ఇది అని. పెళ్ళి కాకముందుకి 2 లవర్స్ ఉంటే అన్న, లవర్స్ అనుకో చెప్తున్నా, గంటలు మాట్లాడినా బోర్ రానోళ్ళు పెళ్ళి అయినాక 10 నిమిషాలు ఫోన్ చేస్తే చిరాకు వచ్చేస్తుంది. అప్పుడు అవే మాటలు ఉంటాయి, ఇప్పుడు అవే మాటలు ఉంటాయి, కానీ ఎందుకు చిరాకు వస్తుంది చెప్పాలి. సో అదే అన్న, పెళ్ళికి ముందు లవ్లో ఉన్నప్పుడు చాలా గంటలు మాట్లాడుకుంటారు, మస్తు కేరింగ్ ఇస్తారు కదా. పెళ్ళి అయిన తర్వాత కేరింగ్, ఆ మాటలు, ఆ డిస్టెన్స్ పెరుగుతుంది. ఎందుకంటావు? డిస్టెంట్ అంటే పెళ్ళి కాకముందుకు దక్కదా అన్నట్టు ఆశ ఉంటుంది అమ్మాయికైనా అబ్బాయికైనా. దక్కినాక ఇది ఎక్కడ పోతుందిరా నాయన అన్నట్టు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ఇంట్లో నొల్లి. అన్న లవ్లు ఉన్నప్పుడు ఏం అర్థం కాదన్న,
ఉన్నమాట చెప్తున్నా నేను. లవ్వులు ఉన్నప్పుడు ఏం అర్థం కాదు. కరెక్ట్ పెళ్లి చేసుకున్నాక సంసారాన్ని వెళ్ళదీసేటోడే మొగోడు నా దృష్టిలో, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఈ జనరేషన్లో జెన్యున్ లవ్ ఉందంటావా? ఉందంటావా అంటే అది మనకి ఎట్లా తెలుస్తుంది అన్న? ఉందంటావా అంటే 90% ఉంది, 10% లేదని చెప్పొచ్చు. 10% ఉంది, 90% లేదని చెప్పు. ఎందుకు అట్లా? జనరేషన్ మారిందన్న. ఒక చిన్న నేను ఎగ్జాంపుల్ చెప్తానా. మనం చిన్నగా ఉన్నప్పుడు ఆడవాళ్ళ పేర్లు ఏషమ్మ, మంగమ్మ, అమ్మ పేరు లేకుంటే శ్రీదేవి, మహాదేవి, మహాలక్ష్మి, శ్రీలక్ష్మి, లక్ష్మి, దేవతల పేర్లతోటి అమ్మల పేర్లతోటి ఉండేది. ఇప్పుడున్న లేడీస్ ఎట్లున్నారన్న? ఏంజల్ గర్ల్స్, రౌడీ గర్ల్, డాడీకా, ప్రిన్స్ లిటిల్. అందుకే కొట్లాటలు వస్తున్నాయి, ఎందుకంటే అంత ఏంజల్ అయిపోతున్నారు అన్న. నిజం చెప్తున్నా నేను, ఇది జెన్యున్గా. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇదే అన్న. అప్పట్లో ఉండేది వాల్యులేషన్, భర్త గిట్ట అంతే వాల్యులేషన్ ఉండేది. భర్త అంటే ఒక వాల్యూ, పేరు పెట్టి పిలవాలన్న గిట్ట అప్పుడు భయపడేది. ఇప్పుడు అట్లా కాదు, అరే అనే గిట్ట పిలుస్తున్నారు. నిజమా కాదా అన్న? అవును. మరి అట్లా నడుస్తుంది ఇప్పుడు. సో ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా మంది విడిపోతున్నారు. లవర్స్ ఉన్న వాళ్ళు లవర్స్ని వదిలేస్తున్నారు, పెళ్ళి అయిన వాళ్ళు హస్బెండ్లను వదిలేస్తున్నారు, వైఫ్లను వదిలేస్తున్నారు. అంటే ఎవరో నచ్చగానే రిలేషన్ పెంచుకొని వెళ్ళిపోతున్నారు. అంటే అది వాస్తవమే అంటావా? 100% అన్న అదైతే.